బీసీ రిజర్వేషన్ల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి స్పష్టంగా తెలియాలంటే బీసీ సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ తిరునహరి చేశారు. విడుదల చేసిన లేఖలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడు తరహా చట్టబద్ధ రిజర్వేషన్లకు తెలంగాణలో కూడా జోక్యం ఇవ్వాలని కోరారు. బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లను కల్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టత చూపాలని, మహిళా బిల్లు, ఎస్సీ వర్గీకరణ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల తరహాలో బీసీ బిల్లుపై ప్రధాని దృష్టి పెట్టాలని డాక్టర్ శేషు తెలిపారు. రాజకీయాలపైన అత్యంత ప్రభావం చూపడుతున్నటువంటి అంశము స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోవటానికి ప్రధానమైనటువంటి కారణం స్థానిక సంస్థల్లో ముఖ్యంగా బీసీలకి 42% రిజర్వేషన్లు ఇచ్చేటటువంటి అంశం వివాదాస్పదంగా మారటం, తెలంగాణ హైకోర్టులోను సుప్రీంకోర్టులోను బీసీల పార్లమెంట్ చరిత్రలోనే ఎవరు అడగకుండానే, ఎవరు ఉద్యమాలు చేయకుండానే ఈడబ్ల్యూసీ అది రిజర్వేషన్ అనేది వచ్చింది. పార్లమెంట్ చరిత్రలో 2-3 రోజుల్లో ఒక బిల్లు పాస్ అవడం అనేది ఇది మొట్టమొదటిసారట. ఎందుకైంది అంతవరకు? అది మినిమం ప్రాసెస్ ఒక 6 నెలలు పడుతుంది. మినిమం ప్రాసెస్ అంటే మీ చేతిలో అధికారం ఉంది కాబట్టి, మీ ఇష్టం కాబట్టి, మీది కాబట్టి మీకు ఈ అగ్రవర్ణాలకు రిజర్వేషన్ చేసింది. బీసీలు అనేటప్పటికీ దేశంలో పెద్ద ఒక ఉద్యమం స్టార్ట్ అవుతుంది వ్యతిరేకంగా. నేనేమన్నా అంటే అంబేద్కర్ చెప్పినట్టు ఈ రాజ్యాధికారం మన చేతిలో రాకుండా, ఈ మాస్టర్కి మన చేతిలో రాకుండా రాజకీయ, సాంఘిక, ఆర్థిక పరిస్థితులు సాధించడం సాధ్యమే కాదన్నాడు. కాబట్టి ఈ దేశంలో ఒక యుద్ధం అంటే జరుగుతుంది బీసీలదే.